విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వస్తున్న ఆదాయంలో 27% ఆదాయం వ్యవసాయం నుండి వస్తుందని మంత్రి అన్నారు. రైతు వ్యవసాయం సులభతరం చేసుకోవడానికి పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు మరింత మేలు చేకూరేలా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అందరూ కూడా జిల్లా ఆఫీసర్స్ అవ్వచ్చు, గజపతినగర్ నియోజకవర్గం ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే రైతు సేవా కేంద్రాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా మన రైతుల పక్షాన నిలబడి రైతులకి మంచి చేకూర్చే విధంగా ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా కిందకు వచ్చే విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారంటే మనందరం కూడా అభినందిస్తూ, మరి ఈరోజు ఈ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరానికి ఆర్థిక సంవత్సరంలో ఇంత బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది. సుమారు ఇన్ని కోట్లు బడ్జెట్లో ఒక స్కీము అంటే ఒక 10 కోట్లు రాష్ట్రానికి, ఒక 100 కోట్లు ఇస్తే 40% మనం ఖర్చు పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అది ఆ బడ్జెట్ చేయాలన్నా కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏదైనా పరికరాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సుమారు 93 స్కీమ్స్ని లాస్ట్ గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది. అందులో ఇదొక స్కీమ్. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి ప్రతి స్కీము రైతులకు ఉపయోగపడేది. మన తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు జల్ జీవన్ మిషన్ అని ఇంటింటికి కొలాయి ఎంత పెద్ద ఇష్యూ. ఈరోజు గ్రామాల్లో చూస్తే ఎక్కడికి వెళ్ళిన మహిళలందరూ కూడా బాబు మాకు తాగునీళ్ళు లేదు, ఇబ్బంది పడుతున్నా ఉంటారు. గత పాలకులు